सुभाष चंद्र बोस तेलुगु में बोलेंगे। Thank you very much, sir, for giving me the opportunity on presidential address. గౌరవ రాష్ట్రపతి గారు ఉభయ సభలను ఉద్దేశించి పార్లమెంట్ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష, ఈరోజు నాకు ఇచ్చిన ఈ అవకాశంలో అతి ప్రధానమైనటువంటి సమస్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయదారులు మరి చాలా సంక్షోభమైన పరిస్థితులు ఉన్నారని తెలియజేయడానికి మరి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అంత సంక్షోభంలో ఉండడానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు ప్రధానంగా వరి పండించే వ్యవసాయదారులు ఎందుకు సంక్షోభంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు? దీన్ని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరి గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏవే కార్యక్రమాలు అమలు చేసి రైతులను ఆదుకున్నారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆదుకోవట్లేదు? కారణం ఏంటి? ఆదాయం మారలేదు, జనాభా మారలేదు, ఖర్చులు మారలేదు, మరి ఎందుకు అంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు రైతులు అనే విషయాన్ని ఒకసారి ఈ సభ ద్వారా వినండి, పూర్తిగా వినండి. కంగారు పడతారే, వైఆర్ యు సో హర్రీ, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, ప్లీజ్ వెయిట్, చెప్తాను, ప్లీజ్ వెయిట్, మాట్లాడినివ్వండి. ఎందుకు వెర్రీ పడిపోతారు? దానికి కారణం అని దట్ ఈస్ నాట్ ఫాల్స్. నేను చెప్తాను, వినండి, మాట్లాడండి. ఎందుకంటే కంగారు పడతారు? కంగారు పడకండి, వినండి, వినండి, ప్లీజ్ వెయిట్, ప్లీజ్. ఎందుకు చేస్తారు? ఎందుకు వెయిట్ చేస్తారు? ప్లీజ్ వెయిట్ చేయండి. ఎట్లాగా కారణాలు ఏంటనేది దీన్ని నిందించడానికి కానీ మాట్లాడలేదు. కేవలం రైతు యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సహాయం ఎక్కువగా తీసుకురావాలని రాష్ట్రానికి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం రాష్ట్రానికి ఎక్కువగా మాట్లాడుతున్నాను నేను. మరి దీన్ని కొంచెం కంగారు పడకండి, దయచేసి సాగండి. మాన్య సదస్య దానికి కారణాలు ఏంటంటే प्लीज माननीय सदस्य बोले, उनको बीच में डिस्टर्ब करना उचित नहीं है, उनको बोलने दीजिए. वो कोई गलत बात करते हैं तो असंसदीय बात होगी तो अपने आप कट जाएगी, और उनके बोलने के बाद में आप अपना कोई प्रतिरोध करना चाहे तो कर सकते हैं. जी हाँ बोलिए. దానికి కారణాలు కూడా చెప్తాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీర ప్రాంతం, కోస్టల్ లైన్ దాదాపుగా 974 కిలోమీటర్లు ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా కూడా, ది ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇన్ సైక్లోన్ ఏరియా. మొత్తం రాష్ట్రం అంతా కూడా సైక్లోన్ ఏరియా. 3 ప్రాంతాలు, ఒకటి రాయలసీమ, 2 సర్కారు జిల్లాలు, 3 ఉత్తరాంధ్ర. ఈ 3 ప్రాంతాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. వ్యవసాయం అంత లాభదాయకమైనటువంటి రంగం కాదు. మరి ఈ లాభదాయకమైన రంగం కాదు కాబట్టి దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వాలు కొంచెం నిస్సహాయతతో ఉన్నాయి. కాబట్టి ఈవేళ ప్రధానంగా మరి ప్రస్తావిస్తూ ఉన్నాను. ఇది వారికి ఏం వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా సహాయం రాష్ట్ర ప్రభుత్వ రైతులకు తీసుకురావాలనేదే నా యొక్క ఆకాంక్ష, నా యొక్క అభిలాష కూడా. మరి దాని గురించి మీరు దెబ్బలాడుతున్నారంటే కేవలం ఇక్కడ రాజకీయాలకే పరిమితం చేయొద్దు. దయచేసి వినండి పూర్తిగా. మరి వీరు సైక్లోన్ ఫ్లోర్ ఏరియా వ్యవసాయం లాభదాయకం కాదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి తుఫాను కాటుకు దొరికిపోతూ ఉంటారు రైతులు, కాటుకు బలవుతూ ఉంటారు. అంటే తుఫాను వల్ల నష్టపోతూ ఉంటారు. 2 సంవత్సరాలు ఏదో కొద్ది లాభం వస్తూ ఉంటుంది,
మూడో సంవత్సరం తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయి మరలా నష్టాల్లో పడిపోతూ ఉంటారు. దీనివల్ల ఈ తుఫాను వల్ల నష్టపోతూ ఉన్నారు. అందుచేత వీళ్ళని ఆదుకోవడానికి గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒక 11 స్కీములు పెట్టారు రైతులందరికీ కూడా. ఈవేళ ఆ 11 స్కీముల్ని ఈవేళ దెబ్బలు ఇక్కడ నా మీద పోరాటం చేస్తున్నారు లేచి. వారిద్దరూ సమాధానం చెప్తే చాలా సంతోషిస్తాను. ఈ 11 స్కీములు కూడా పూర్తిగా కంప్లీట్గా మరి దాన్ని క్లోజ్ చేసి పడేశారు. క్లోజ్ చేశారు కాబట్టి అది మరలా ఓపెన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలి మనకి. ఈ 11 స్కీములు కూడా మళ్ళీ అమలు జరపకపోతే రైతులందరూ కూడా మైగ్రేట్ అయిపోయే పరిస్థితి కూడా ఉంది. అంత దారుణంగా ఉంది. వేరే ఎంతమంది ఉన్నారంటే ఆంధ్రప్రదేశ్ రైతాంగం 52 లక్షల మంది రైతులు ఉన్నారు అధ్యక్ష. ఈ 52 లక్షల మందిలో మరి సొంతంగా వ్యవసాయం చేసే పెద్ద రైతులు 10 నుంచి 15 ఎకరాలు ఉన్న పైన ఉన్న రైతులు 15% మందే ఉన్నారు. మిగతా 85%లో 45% కౌలుదారులు, 40% స్మాల్ అండ్ మారిజినల్ ఫార్మర్స్, 40% టెనెంట్ ఫార్మర్స్. అంటే 85% రైతులు అందరూ కూడా పేదవారు. మరి వీళ్ళందరినీ ఆదుకోవడానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలు ఒకసారి మనం చూసినట్టయితే, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మరలా ఇవన్నీ ఎందుకు అవసరమో ఇవన్నీ అమలు చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి మాత్రమే చెప్తూ ఉన్నాను అధ్యక్ష. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయవలసిన అవసరం ఉంది. దానికి రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకం అంటే an amount of 13,500 is provided to all the farmers across the state per year. ప్రతి రైతుకి ఆఖరికి 50 సెంట్లు భూమి ఉన్న రైతుకు కూడా 13,500 ఇచ్చారు. దాంట్లో 6,000 పిఎం కిసాన్ పథకం నుంచి, స్టేట్ గవర్నమెంట్ 7,500, 13,500 రూపాయలు ఇచ్చారు. ఆ పథకం మంజూరు చేయాలంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి 6,000 కూడా ఇంకా పెంచవలసినటువంటి అవసరం ఉంది అని తెలియజేస్తున్నాను నేను. అది వద్దని చెప్తుంటే పోనీ మీరు ఇద్దరు లేసి వద్దని చెప్పండి, తప్పేమీ లేదు, దానికి నేను సంతోషిస్తాను. అట్లాగే 0 వడ్డీ స్కీమ్. 0 వడ్డీ స్కీమ్ అంటే 0% ఇంట్రెస్ట్తో రైతుకు రుణం ఇవ్వటం. అంటే ది ఎంటైర్ ఇంట్రెస్ట్ పెయిడ్ బై ది గవర్నమెంట్. ఇది సెకండ్ స్కీమ్. ఇది ది మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది స్కీమ్ ఈజ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మర్స్. అండర్ దిస్ స్కీమ్ interest subsidy is provided to the farmers availing crop loan up to 1 lakh. That is second scheme. Third scheme, free crop insurance scheme. Free crop insurance scheme is provided to all the farmers across the state. The scheme aims to provide free cover of protection to the farmers against all the excessive climate changes, national calamities. For this scheme, the farmer paid only 1 rupee as a token amount for enrollment. Only 1 rupee per acre. మరి ఇటువంటి మంచి స్కీములన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి కాబట్టి ఈ సభ ద్వారా మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం రైతుల తరఫుగా. అలాగే జలకళ స్కీమ్. అండర్ దిస్ స్కీమ్ ది ఫార్మర్ గాట్ బెనిఫిట్ ఆఫ్ ఫ్రీ బోర్వెల్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అక్రాస్ ది స్టేట్. అప్లాండ్ ఏరియాలో సహజంగానే మరి నదీ పరివాహక ప్రాంతాలు కాదని చెప్పారు, వాళ్ళకి ఫ్రీ బోర్వెల్. అలాగే ఎనీ ఫార్మర్ వితౌట్ ఎగ్జిస్టింగ్ బోర్వెల్ విత్ ల్యాండ్ ఓనర్షిప్ 2.5 acres is eligible. In case समाप्त हो आपका sir, very important subject sir. Please give me one more. Please subscribe dot news.